ఎక్కడ కిచెన్ ఎక్కడ ఒకరివేనా అన్నం చేసేది? ఒకరివేనాయా? ఏంది బొరుగులు మిచ్చరా? ఏంది ఇప్పుడు దాకా పెట్టలేదు ఇంకా? ఉప్పే కొంచెం. మీ భోజనాలు బాగుంటున్నాయి ఇక్కడ? రోజు పప్పు ఎందుకు పెడతారు? మెనూ ఉంది కదా. ఎందుకని? ఎవరి సొమ్ము ఎవరు పెట్టడం లే, ప్రభుత్వం మీకు కేటాయించిన సొమ్ము మీకు పెట్టాలనే నిర్ణయం. ఇక్కడ అర్థమవుతుందా? ఆడ మెనూ ప్రకారం డివైడ్ అయ్యేదానికి లేదు. ఖచ్చితంగా మెనూ ప్రకారమే వడ్డించాలి. మీకు మెనూ ప్రకారం భోజనాలు పెట్టాలి. అట్ట అదే పప్ప సాంబార్. ఇప్పుడు మీరు అడగలేదా వార్డెన్? ఎగ్ ఇస్తున్నారా డైలీ? చికెన్ ఎంత క్వాంటిటీ ఇస్తారు? 4 పీసెస్ 175 grams ఇవ్వాలి మీకు ఒక పూటకు. 175 350 పర్ వీక్. 175 grams ఇవ్వాలి. అర్థమైందా? మెనూ ప్రకారం ఏంది? ముసలాయన ఉన్నాడే, ఆయన ఏం చేస్తాడు? బిల్లు ఎందుకు రావలే కానీ ఏంటంటే అమ్మా 80 మందికి ఒకరిని కేటాయిస్తుంది ప్రభుత్వం. ఇక్కడ 65 మంది ఉండేదాన్ని ఒకరినే ఇస్తుంది. అర్థం కలదా? ఇప్పుడు 250 మంది అట్లుంటే కనుక ముగ్గురిని ఇస్తుంది. అప్పుడు వాళ్ళు ముగ్గురు కలిసి బాగా చేసుకోవచ్చు. ఇటు మీరు తక్కువ ఉంది కాబట్టి నెంబరు 60-62 ఎంతనో ఉంది మీరు. ఆ రోల్ మీద ఇద్దరిని ముగ్గురిని ఇవ్వలేదు. వాడనాబా ఏంటి ఇక్కడ లేకుండా ఎక్కడ పోయారండి? వస్తుందా కొంచెమన్నా నీకు? ఏమనుకుంటాను? డే టైం అంతా గాడిదలు కాసుకో. ఎవడుద్దన్నాడు? ఏం పిల్ల కుశాలు ఉందా నీకు? ఏమయ్యా పొద్దున వాళ్ళు పోయేంత వరకు ఉండాలా, సాయంత్రం వచ్చిన నువ్వు ఉండాలా? ఏమనుకుంటున్నారండి? జీతాలు ఇవ్వడం లేదా ప్రభుత్వం మీకు? వస్తా ఉందిలే, మీ డీడీ గారు వస్తారు. ఏంది అసలు మీ పరిస్థితి ఏంది? ఎంత రెంట్ పే చేస్తా ఉన్నారు? ఒక రూమ్లో ఫ్యాన్ పనిచేయట్లేదు. ఏమండి? పిల్లల్ని కూర్చోబెట్టుకోవాలా, కొంచెం ఏదైనా స్టడీ కూర్చోబెట్టాలా, గాలికి వదిలేస్తే ఎట్లా? మీరు అటెండెన్స్ అందరికి వేస్తా ఉన్నారా? రాని పిల్లలు కూడా ఎప్పటికీ ఆబ్సెంటీస్ రెడ్డింగ్తో పెట్టాలా. ఐడెంటిఫికేషన్ ఈజీగా ఉంటుంది, ఐ కాంటాక్ట్ ఈజీగా ఉంటుంది. ఏందండి మెనూ డివైడ్ అవుతా ఉంది? వర్కరే ఇచ్చేది. ఏందమ్మా కమిషన్ తిరుగుతా ఉందమ్మా? మీరు ఏంది మీ కంప్లైంట్లు? మీరు పోయినసారి అట్లే చేశారు మీరు ధర్నాల్లో. ఏది మాకు వితౌట్ అవర్ పర్మిషన్ మీకు ఎట్లా చెప్పండి? నా కంప్లైంట్ ఉంది, ఇది లాస్ట్ విజిట్ అని చెప్పి నేను ఇక్కడ పెట్టుకున్నా. మీరు రాకుండా ఉంటే ఎట్లా? మీ మీద కూడా కంప్లైంట్ ఉంది దీంట్లో. చెప్పండి, చెప్తా నేను. సిఎంపీసీలో ఆడ మీ హెడ్కు ఇమ్మంటే ఇచ్చేస్తా, సరిపోతుంది. ఏముందండి ఇది హాస్టలా? వీడికి తీసుకొచ్చారా మీరు? వీడికి తేవాలని లేదు మీకు. ఏం మేడం మీరు కొంచెం మనసుతో పనిచేయండి అమ్మా. ఇక్కడ ఎంత దరిద్రంగా ఉంది ఇది హాస్టల్. ఏమన్నా ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారా? పెద్ద పిల్లలండి, వీళ్ళే రేపు తిట్టేది ప్రభుత్వాన్ని. ఏంది వచ్చేదమ్మా? నీకోసం నేను ఇక్కడ కప్పలు కాయాలా? కాదమ్మా, ఒక మాట చెప్పాలి కదండి. ఈ కంప్లైంట్ మీకు చెప్పకూడదని చెప్పలేను, ఎందుకంటే మీ నేమ్ కూడా ఇక్కడ చెప్పారు కాదండి. ఇక్కడ వంట వాళ్ళు లేరు, ఫ్యాన్లు పనిచేయడం లే. ఏంది ఇది హాస్టలా లేకపోతే బందీల దొడ్డా? రోజు పొద్దున్న లేచిన పప్పే చేస్తా ఉన్నారు. వీళ్ళు కర్మ పట్టి ఉన్నారు. ఈయన వాడని అసలు ఉండడు. ఎప్పుడో పొద్దున 1 గంట, సాయంత్రం 1/2 గంట వచ్చి వెళ్ళిపోతాడు. వాడు ఏడో ముసలో ఉన్నాడు. వాడు ఎప్పుడు రోజు పప్పే తప్ప వేరే చేయడంలే. చెప్పండి, మీ ఇష్టం. రాయమంటే రాసేస్తా మీ మీద, ఈ వార్డెన్ మీద, అందరి మీద. ఏంది మారుస్తారమ్మా? ఎప్పుడు మారుస్తారు? ఫ్యాన్లు ఒకటి పని చేయడం లేదమ్మా, పెద్ద పిల్లలమ్మా. వర్కర్స్ కాదండి, ఫ్యాన్ రిపేర్ ఓనర్లు ఎవరు? ఏం మేడం ఈ బిల్స్ పడడం లేదా? బిల్స్ పడడం లేదా చెప్తాడంట ఆయన పొద్దున్న లేచిన వాళ్ళకి. మీరు ఎందుకు చెప్తారండి పిల్లలకి బిల్స్ పడడం లేదని? అన్నం బిల్లులు అయ్యా బాబు, వాళ్ళకి చెప్పారు. వాళ్ళు అన్నం బిల్లులు రావడం లేదని చెప్పారు అని చెప్పి గమ్మునుండే. ఈ ఫ్యాన్ రిపేర్ చేయండి అమ్మా. నేను 10 రోజులు వస్తా మళ్ళీ వీడికి చెప్తున్నా. ఇక్కడ వంట ఆయన మార్చాలా, ఫ్యాన్ రిపేర్ చేపియాలా, మెనూ ప్రకారం వెళ్ళాలా. మెనూ డివైడ్ అయితే ఊరుకునేది లేదు. బాబు నువ్వు నాకు ఇక్కడ దాదాపు 61 మంది రాసావు ఇక్కడ అటెండెన్స్. ఏడ లేరు 61 మంది. బయటికి వెళ్ళేది ఏంటండి? అన్నం టైం అయింది కదా. ఆడ అన్నం కూడా 61 మందికి చేయడంలే.
ఇక్కడ ఎట్లా పడితే అట్లా వస్తుంది. ముందు నాకు గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ కాలేజ్ హాస్టల్ ఇదేనా? వినుకొండ, పల్నాడు డిస్టిక్. రెస్పెక్టెడ్ సార్, ఈ జిల్లాలో కొన్ని కాలేజ్ హాస్టల్స్లో పిల్లలు ఉండరు కానీ అటెండెన్స్ వేసుకుంటారు. ఎగ్జాంపుల్ పైన పేర్కొన్న కాలేజ్ హాస్టల్లో ఉన్న 32 మంది హాజరు పట్టీలో 94 మంది ఉంటారు. ఏమిటి అని ప్రశ్న మేము అని అడుగగా నాకు మెయింటెనెన్స్ సరిపోవట్లేదు కావున ఇలా చేయవలసి వస్తుంది. ఈ హాస్టల్ యందు ఒక వార్డెన్, ఒక వంట మనిషి మాత్రమే కలరు. డిటిడబ్ల్యూఓ గారు నియమించిన వంట మనిషి ఇక్కడ లేరు కానీ హెచ్డబ్ల్యూఓ గారు నియమించుకున్నారు. వారికి నెలకు 8,000 శాలరీ ఇస్తున్నారని, పొద్దున ఇవ్వవలసిన పాలు గుడ్లు ఇవ్వకుండా సాయంత్రం రాగి జావాతో సరిపెడుతున్నారు. రూమ్స్ సరిగా లేవు. అవి మేము అడగగా మేము డైట్ బిల్లులో చాలా మందికి నేను మనీని పే చేస్తున్నాను. ఈ విషయం డిటిడబ్ల్యూఓ గారికి కూడా తెలుసు అని జవాబు ఇచ్చినారు. మీరు కానీ అంటే వాళ్ళను ఈ విషయాల్లో జోక్యం చేసుకుంటే మీ మీద లేనిపోని కేసులు పెట్టాలని తలంపులో ఉన్నారు. ఒక లాయర్ గారి చేత మీరు డబ్బులు అడిగారని మీ మీద కంప్లైంట్ ఇస్తాం అని, మీకు ఈ విషయంలో ఏమీ సంబంధం లేదు అని. నేను మీ వీడియోలు చూస్తూ ఉంటాను. జనవరిలో జరిగిన ఎన్టీఆర్ జిల్లాలో మీ వీడియో చూసి మీకు ఈ మెసేజ్ పెట్టదలిచినాము. ఈ విషయంలో మీరు రాష్ట్రానికి ఒక తండ్రి స్థానంలో ఉంటూ ఇదే పరిస్థితి. చెప్పు దీని సమాధానం. నువ్వు చాలా అందరితో ఊరికి ఇట ఇది కాదబ్బా. నీకు నేను చెప్పేది ఈ ఫ్యాన్ రిపేర్ చేపి ఇచ్చాను. ఏమయ్యా రాత్రి అంటావు. ఎన్ని రోజుల నుంచి ఫ్యాన్లు తెలుసా నీకు? నువ్వు ఎందుకబ్బా వేరే దాంట్లో డ్యూటీ పోయి చేయలేవు. నువ్వు ఇది ఇంత మెత్తకోడివి. ఈట అందరూ వచ్చి బెదిరియడము నిన్ను. ఫ్యాన్ రిపేర్ చేపి వంట ఆయన ఒక వారంలో మాత్రం నెంబర్ తీసుకోయినది ఈయన ఫాలోఅప్ చేయండి. డీడీ గారితో ఫాలోఅప్ చేయి. నీకు మేము ఒకటే చెప్పేది, మీకు వారంలో వంటని ఖచ్చితంగా పెట్టిస్తాం ఆఫీస్ నుంచి. అర్థమైందా? మెనూ డివైడ్ కాకుండా మెనూ ప్రకారం వడ్డించండి. మీ అటెండెన్స్ మీ ఇష్టం వచ్చినట్టు 61 మంది 70 మంది రాస్తే ఊరుకునేది. 3 పూట్ల సాంబార్ తప్ప వేరేది పెట్టడం లేదు. స్వామి వాళ్ళతో నీతో మాట్లాడేది అర్ధగంట అయింది అయ్యా వచ్చిడికి. నువ్వు యాలోకంలో ఉండవు. ఏమి ఎర్రని ఉన్నట్టు మేము మమ్మల్ని ఎర్రి పట్టిస్తానావా? ఏమయ్యా మేనర్స్ లేదు కొంచెమన్నా నీకు? నేను అబ్బాయిలతో అయ్యేతో మాట్లాడేది నేను. అర్థమైందా? ఇవన్నీ కాదు. నువ్వు కంట్రోల్ ఇక్కడ ఉండి పెట్టుకొని పిల్లలకు మంచిగా అన్ని అరేంజ్ చేస్తా ఉంటే వాళ్ళు ఎందుకు విన్నారు నీ మాట? నువ్వేదో నీ దారిని నువ్వు పోయినావు, వాళ్ళ దారిని వాళ్ళు తిరుగుతా ఉన్నారు. పొద్దున్న సాయంత్రమే కదా పని ఉండేది. వంటలను పెడతారు. ఆ డివైడ్ కాకుండా చూడండి. ఈసారి వస్తే నువ్వు ఇట్లే డివైడ్ అయితే ఉందంటే నీ మీద కంప్లైంట్ రాస్తావు, ఉద్యోగం పోతుంది, ఇంటికి పోతావు. హ్యాపీగా ఇంట్లో కూర్చోవచ్చు 24 గంటలు. ఈ పనిలే ఇంకా ఇక్కడ గంట రావాల్సిన పని కూడా లేదు.